నిన్నటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వాడి కొడుకు వచ్చాడని చెప్పండి. ఇదేదో సినిమా డైలాగ్ లా ఉంది కదా. కానీ ఇది ఆ నియోజకవర్గంలో వినిపిస్తున్న రియల్ డైలాగ్. తండ్రి సాఫ్ట్ గోయింగ్ అయినా కొడుకు మాత్రం ఫైర్ బ్రాండ్. ఓవైపు విమర్శలు, ఆరోపణలను తట్టుకుంటూ మరోవైపు తన తండ్రికి పొలిటికల్ పిల్లర్ గా మారాడా వారసుడు. నియోజకవర్గంలో తానే స్టార్ క్యాంపెయినర్ బ్యాక్గ్రౌండ్ పవర్ గా ఉంటూ అక్కడి రాజకీయాన్ని షేక్ చేస్తున్నాడు. తండ్రి వెనుక ఉండి కథ నడిపిస్తున్న ఆ కొడుకు ఎవరు? అక్కడ మారిన లెక్కలేంటి? రాజకీయాల్లో నాయకుల కొడుకులు వారసులుగా వస్తుంటారు. కానీ అందరూ రాణించలేరు, తాము అనుకున్నది సాధించలేరు. కానీ ఉరవకొండ నియోజకవర్గంలో మాత్రం మృదు స్వభావిగా ఉన్న నాయకుడి కొడుకు ఇప్పుడు అక్కడి రాజకీయ చిత్రాన్ని మార్చేస్తున్నారు. ఇంతకీ ఎవరా తండ్రి కొడుకులు అంటే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన తనయుడు ప్రణయ్ రెడ్డి. ముందుగా తండ్రి గురించి చెప్పాలంటే విశ్వేశ్వర్ రెడ్డి మొదటి నుంచి కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉండేవారు. పేదల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారాయన. ఆయన కుటుంబం కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఎంతో కోల్పోయింది. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్నుంచి ఉరవకొండలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. కమ్యూనిస్టు ఉద్యమాలు చేసినా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నా ఎంతో సౌమ్యంగా ఉంటారు విశ్వేశ్వర్ రెడ్డి. ఓ విధంగా చెప్పాలంటే జిల్లాలోని రాజకీయ నాయకుల్లో ఆయన అత్యంత మృదు స్వభావి. ప్రతిపక్షాలపై విమర్శలు చేసినా ఎంతో హుందాగా ఉంటుంది. ఉరవకొండ నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. విశ్వేశ్వర్ రెడ్డి 2004 నుంచి ఉరవకొండలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. కానీ పయ్యావుల కేశవ్ మీద వరుసగా 2 సార్లు ఓటమి చవిచూశారు. 2014లో మాత్రం విజయం సాధించారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పట్లో విశ్వేశ్వర్ రెడ్డిని టీడీపీ ఎంత లాగాలని చూసిన ఆయన జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా నిలబడ్డారు. అందుకే 2019 ఎన్నికల్లో మరోసారి ఆయనకే టికెట్ ఇచ్చారు. కానీ రాష్ట్రమంతా జగన్ గాలి వీచినా ఉరవకొండలో మాత్రం విశ్వేశ్వర్ రెడ్డి ఓడిపోయారు. అయినప్పటికీ ప్రజల పక్షాన నిలబడుతూ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటూ వచ్చారు విశ్వేశ్వర్ రెడ్డి. అయితే ఉరవకొండలో పయ్యావుల బ్రదర్స్ ని ఎదుర్కోవాలంటే విశ్వేశ్వర్ రెడ్డి వెనుక ఆయన సోదరుడు ఉండేవారు. కానీ కొందరు చేసిన కుట్రలతో అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చింది. విశ్వేశ్వర్ రెడ్డికి దూరంగా వెళ్లిపోయారు తోడబుట్టిన సోదరుడు. విశ్వేశ్వర్ రెడ్డికి సోదరుడు కూడా తోడులేని సమయంలో ఫీల్డ్లోకి దిగాడు ఆయన కుమారుడు ప్రణయ్ రెడ్డి. మొదట్లో ప్రణయ్ రెడ్డి పేరు జిల్లాలో ఒక రేంజ్లో వినిపించింది. దీనికి కారణం ఆయన ఎక్కడుంటే అక్కడ కాంట్రవర్సీలు ఉండడమే. వాస్తవంగా ప్రణయ్ రెడ్డి 2019 ఎన్నికల ముందు నుంచే తండ్రికి అండగా నిలబడ్డాడు. అప్పట్లో తండ్రిపై చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రణయ్ చేసిన ప్రసంగాలు బాగా వైరల్గా మారాయి. అలాగే కొన్ని విమర్శలు కూడా తెచ్చిపెట్టాయి. రాజకీయంగా బలపడుతున్న ప్రణయ్ రెడ్డి భూ ఆక్రమణలు చేస్తున్నాడని కొందరు ప్రచారం మొదలుపెట్టారు. చాలా వాటిల్లో సంబంధం లేకున్నా ప్రణయ్ రెడ్డి పేరు బలంగా వినిపించేది. మొదట్లో దీనిపై ప్రణయ్ ఘాటుగా స్పందించేవారు. 3 ఏళ్ల క్రితం వరకు ప్రణయ్ ఏది చేసినా దాని వెనుక ఏదో ఒక లోపం వెతుకుతూ విమర్శలు చేస్తూ వచ్చారు ప్రత్యర్థులు. విపక్షాల విమర్శలను అధిగమిస్తూ ప్రణయ్ రెడ్డి ఒక మెచ్యూర్డ్ పర్సన్ గా బయటికి వచ్చారు. తనపై నిత్యం కొందరు చేసే ఆరోపణలు, విమర్శలను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు విశ్వేశ్వర్ రెడ్డి తనయుడు. మనల్ని ఎక్కువ మంది విమర్శిస్తున్నారంటే మనం ఎదుగుతున్నామని అర్థం అంటూ ముందుకు సాగాడు. రాజకీయంగా తండ్రి ఒంటరిగా కనిపించిన సమయంలో ఒక సైనికుడిగా మారాడు ప్రణయ్ రెడ్డి. ముఖ్యంగా యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ ఏ కార్యక్రమం చేసినా దానిని సక్సెస్ చేయడంలో చొరవ చూపుతున్నారు. పైగా ఏదో చేశామంటే చేశామన్నట్టు కాకుండా నియోజకవర్గం అంతా చర్చించుకునే స్థాయిలో కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు ప్రణయ్ రెడ్డి. తూటాల్లాంటి మాటలతో పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతూ ఉరవకొండలో వైసీపీని బలంగా మార్చారు. విపక్షాలకు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు జిల్లా కేంద్రానికి వచ్చి నేను తప్పు చేశానని నిరూపిస్తే పార్టీనే వదిలేస్తా అంటూ సవాల్ విసురుతూ వైరిపక్షాలను ఆత్మరక్షణలో పడేస్తున్నారు. ప్రణయ్ రెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్న తీరు చూసి వైసీపీ అధిష్టానం కూడా పార్టీ యూత్ వింగ్ లో కీలకమైన స్థానం కల్పించింది. యూత్ వింగ్ తరపున నియోజకవర్గంలో సొంత ఖర్చులతో అనేక పోటీలు నిర్వహిస్తూ యువతను తన వైపు తిప్పుకున్నారు విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు. ప్రస్తుతం ఎన్నికల్లో అధిష్టానం మరోసారి విశ్వేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. కానీ గతంలో లాగా విశ్వ వెనుక బలంగా పనిచేసే ఒక గ్రూప్ దూరమైంది. కానీ అంతకు మించి అన్నట్టుగా ప్రణయ్ రెడ్డి ఆ గ్యాప్ పూడ్చడమే కాకుండా కొత్తగా యూత్ ని ఆకర్షిస్తూ
తండ్రి రాజకీయానికి అండగా ఉంటున్నారు. ప్రస్తుతం తండ్రి ఎన్నికల ప్రచారంలో ఉంటే ప్రణయ్ రెడ్డి బ్యాక్గ్రౌండ్లో మొత్తం వ్యవహారాలు చూస్తున్నారు. పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు కాకుండా న్యూట్రల్గా ఉన్న వారిని తన వైపు తిప్పుకుంటున్నారు. ఉరవకొండలో ఎవరు గెలిచినా 1000 నుంచి 3000 లోపు మెజారిటీ మాత్రమే ఉంటుంది. టైట్ ఫైట్ నడిచే నియోజకవర్గం కావడంతో ఉరవకొండలో పోటీ 2 పార్టీలకు కత్తి మీద సాములా ఉంటుంది. ఈ రసవత్తర పోటీలో తన తండ్రిని విజయ తీరాలకు చేర్చేందుకు ప్రణయ్ రెడ్డి చేస్తున్న గ్రౌండ్ వర్క్ ఈసారి సక్సెస్ అవుతుందని చెబుతోంది ఫ్యాన్ పార్టీ క్యాడర్. అందుకే నిన్నటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క అంటున్నాయి వైసీపీ శ్రేణులు.